ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టానికి సంబంధించి మరొక కొత్త నిర్ణయం అయితే తీసుకుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక కొత్త రకమైన ఆదాయ పన్ను చట్టం అని చెప్పాలి. ఎందుకంటే చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్కి సంబంధించి ఇప్పుడు మరింత సులభం చేయబోతోంది ప్రభుత్వం. ఎందుకంటే చాలామంది ఐటీ దాఖలు చేయడంలో, రిటర్న్స్ దాఖలు చేయడంలో జాప్యం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇందుకోసం ఈ కొత్త ఆదాయ పన్ను బిల్లు 2025 పేరుతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అయితే ప్రధానంగా పన్ను చెల్లింపుదారులందరికీ కూడా సులభంగా అర్థమయ్యేలాగా ఈ బిల్లును రూపొందించారట. రాజ్యసభ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ బిల్లు ఆదాయ పన్ను చట్టం 2025 పేరుతో అమల్లోకి రాబోతోంది. ప్రధానంగా ఈ బిల్లు అంశాలు ఏంటి అంటే, ఈ కొత్త ఐటీ చట్టంలో ఆలస్యంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి రిఫండ్స్ రద్దు చేస్తారు అనే ప్రచారం అయితే జరిగింది. అయితే అలాంటిది ఏమీ కాకుండా ఆలస్యంగా రిటర్న్స్ ఫైల్ చేసే వారికి రిఫండ్స్ని అనుమతించబోతున్నారట. అనారోగ్యం, సాంకేతిక సమస్యలతో